7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకొనినప్పుడు. యాకోబు ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట విన్నాడు. పద్దనరాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చంపుదామన్నా కుదరదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి? నేను తప్పుగా పెళ్లి చేసుకున్నాను కనుక ఈ యొక్క ఈ పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండా చేసుకున్నాను కనుక వాళ్ళు నన్ను దీవించలేదు, వాళ్ళ కోపం వచ్చింది, అందుకంటే నాకంటే ఎక్కువ తమ్ముడిని దీవించాడు అని అట్లా అర్థం చేసుకున్నాడు. 28వ అధ్యాయము ఆదికాండము 9వ వచనం చూడండి. ఏశావు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహాలాతును కూడా పెళ్లి చేసుకుంది. అప్పటికే 2 భార్యలు. సో అయితే అమ్మ నాన్న నా పెళ్ళి ఇష్టం లేదనమాట, సరే ఇంకో పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఈ యొక్క యాకోబు అమ్మమ్మ గారింటికి వెళ్తే ఈ యొక్క ఏశావు నాయనమ్మ గారింటికి వెళ్ళాడు. హల్లెలూయా. నాయనమ్మ గారింటికి వెళ్ళి అబ్రహాము భార్య తెలుసు కదా మనకి, ఇష్మాయేల్ని కనింది. ఇష్మాయేల్ కుమార్తెల్లో ఒకదాన్ని చేసుకొని తెచ్చుకున్నాడు. అంటే ఏంటి? తల్లిదండ్రుల మాట నీకు ఇష్టమైనంత మటుకు తీసుకుంటావు. యేసు తండ్రి నీకు ఇచ్చిన మాట ఆజ్ఞ నీకు చేతనైనంత మటుకు చేస్తాం. అది కరెక్ట్ కాదు, అది దేవుణ్ణి సన్మానించడం కాదు, అది తల్లిదండ్రులను సన్మానించడం కాదు. ఆ మాటను పూర్తిగా మనం అర్థం చేసుకొని పూర్తిగా మనం తీసుకున్నప్పుడే యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం. ప్రియులారా, ఇది మనం తెలుసుకోవాలి. నీకు ఆ మాట ఎంత మటుకు అర్థమైంది? లోక సంబంధముగా ఈ యొక్క ఏశావు అర్థం చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు అనే మాట మటుకే అర్థం చేసుకున్నాడు, కానీ దానిలో లోతైన అంశము గ్రహించలేకపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. 10వ వచనం చూడండి, 28:10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. చూసారా, పాపం తెలియదు, దిక్కు తెలియదు, డైరెక్షన్ తెలియదు. పోనీ ఏశావు ఇస్సాకు ఏమన్నా ఎన్ని డబ్బులు ఇచ్చి పంపించాడా, ఎన్ని వస్త్రాలు ఇచ్చి పంపించాడా? ఏమీ లేదు, అంత టైం లేదు. ఎక్కడ చంపేస్తాడో అన్నని చెప్పి గబగబా చేతికి ఒక కర్ర. అప్పుడు సాధారణంగా దూర ప్రయాణాల్లో కర్ర వాడుకునేవాళ్ళు కనుక ఆ కర్రను తీసుకొని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందో. కానీ తల్లిదండ్రులు ఇచ్చిన మాట వాగ్దానము ఆయన పైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, ఆ ప్రయాణం ఎంత కష్టాల పాలైనా, ఎంత ఇబ్బంది అయినా కానీ, ఎంత బాధాకరమైన ప్రయాణం అయినా కానీ తల్లిదండ్రులను సన్మానించడమే నాకు మంచిది. నా ఇబ్బందులు అవసరం లేదు, నా యుగోలు అవసరం లేదు, నా చిత్తాలు కాదు, ఇక్కడ తండ్రి అయిన దేవుని చిత్తమే నేను చేస్తా. అబ్రహాము తాతగారికి ఇచ్చినటువంటి వాగ్దానం మా తండ్రి చేశాడు ఇస్సాకు. మా తండ్రి నాకు ఇచ్చినటువంటి మాట నేను చేస్తాను అని చెప్పి ఈ లోకయాత్రలో వాళ్ళు జీవించడమే కాకుండా యేసుక్రీస్తు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మోసుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారు, ఈ భూలోకంలో తల్లిదండ్రులు ప్రాణం విడిచేటప్పుడు పిల్లలకి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తారు. అవి మనం ఎట్లా జరిగించడానికి ఇష్టపడతామో, పరలోకపు తండ్రి మన జీవితంలో విడుదల చేసిన మాట కూడా మనము తప్పకుండా నెరవేర్చాలి. ఇది భూ సంబంధమైన యాత్ర ప్రయాణం అయితే అది పరలోక సంబంధమైనటువంటి యాత్ర ప్రయాణంగా గుర్తించాలి. ప్రభు ఏం చెప్పారు 10 ఆజ్ఞల్లో? తండ్రి పరలోకంలో నివాసం ఉండే తండ్రిని నీవు సన్మానించు, నీకు దీర్ఘాయుష్ కావాలంటే అని చెప్పాడు. నీకు పరలోక రాజ్య వైభవం, మరణం లేని రాజ్యంలో నీవు ఉండాలంటే పరలోకపు తండ్రిని మనం సన్మానించాలి. ఈ భూమి మీద కూడా మన తల్లిదండ్రులని సన్మానించాలి. కొన్ని విషయాలు ఏంటంటే, యాకోబు ఒక గొర్రెల కాపరి, ఏశావు వ్యవసాయం పనిచేసేవాడు. అట్లాగే యాకోబు పైన తల్లిదండ్రుల దీవెన ఉంది, కానీ ఈ ఏశావు పైన తల్లిదండ్రుల దీవెన లేదు. అలాగే ఆయన యాకోబు వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు, ప్రార్థనా స్థలాలు ఏర్పరిచాడు, మోకరిల్లాడు, దేవుణ్ణి అడుక్కుంటూ ఆయన ప్రయాణం సాగించాడు. కానీ ఏశావు జీవితంలో ఎక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూడం. ప్రియులారా, తల్లిదండ్రుల మాట వినని మొండితనం, మూర్ఘత్వం, ఈ లోక అవసరతల కోసం తల్లిదండ్రుల మాట. మనం కూడా యేసు తండ్రి దగ్గరికి ఈ లోక అవసరతల కోసం వస్తాం కాదు. మనకు ఒక పరలోక రాజ్యం ఉంది, మనం దాంట్లో చిరంజీవులవై వర్ధిల్లాలి. చిరంజీవి అంటే ఏంటి? మరణం లేనివాడు. మరణం ఆయన మీదకి ఎప్పుడు రాదని అర్థం. ఎలా రాకుండా ఉంటుంది? యేసుక్రీస్తును వెరిగి ఆయన మాట తీసుకున్నప్పుడే. అంతేకాదు, ఈ యొక్క యాకోబు
తన జీవితంలో సుఖాలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ కూడా దేవుని కొరకు జీవించాడు. ఏశావు తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇద్దరు ఒక తల్లిదండ్రులకే పుట్టారు ప్రియులారా. ఏశావుని యాకోబుని కన్న తల్లిదండ్రులు ఒక్కరే అనే కంటే ఒకేసారి పుట్టారు. ఒకే గర్భంలోనే కాకుండా ఒకేసారి పుట్టారు. జంటగా ట్విన్స్గా పుట్టారు. ప్రభులో ప్రియ చెల్లి తమ్ముడా, నీకు కూడా యేసుక్రీస్తు దేవుడు అయి ఉండొచ్చు. ఏశావు యాకోబులకి ఇస్సాకే తండ్రి. నీకు కూడా యేసుక్రీస్తు దేవుడు అయి ఉండొచ్చు. ఇవాళ నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సింది, నీవు తల్లి తండ్రిని సన్మానిస్తున్నావా? నీవు యేసు తండ్రిని సన్మానిస్తున్నావా? నీ ప్రయాణంలో నీ కొరకే నువ్వు జీవిస్తున్నావా? యేసు తండ్రి కొరకు కూడా నువ్వు జీవిస్తున్నావా అనేదే ముఖ్యమైన విషయం. ఏశావుకి యాకోబుకి ఒకే తల్లిదండ్రులైనా వాళ్ళ ప్రయాణం, వాళ్ళ నడవడి, వాళ్ళ జీవితాలు ఒక రకంగా లేవు. నువ్వు యేసుక్రీస్తులోకి వస్తే సరిపోదు, కానీ యేసుక్రీస్తుని సన్మానించాలి. ఎంత భయంకరమైన విషయం అంటే, టైం లేక ఇవన్నీ చెప్పట్లేదు, మళ్ళీ ఇంకొక సెరమన్లో చెప్తాను తప్పకుండా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ 1 అవర్కే మనం పరిమితం చేసుకున్నాం కనుక నేను అన్నీ చెప్పలేను. ఈ యొక్క యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి 21 సంవత్సరాలు అక్కడ ఉండి భార్యలను పొంది వివాహాలు చేసుకొని, మామ బావమర్ది వీళ్ళందరూ ఎంత హీనంగా చూసినా, ఎంత మోసపరిచినా, తండ్రి చెప్పేదాకా నేను మళ్ళీ ఇక్కడి నుంచి కదలను, నన్ను ఇక్కడ పంపించిన నా దేవుడే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పాలి, అప్పటిదాకా నేను ఈ స్థలంలో ఉంటాను, ఈ ఫారిన్ కంట్రీలో ఉంటాను అని చెప్పి దేవునిలో ప్రార్థించుకుంటూ, అన్నిలైన ఆ భార్యలకు కూడా తండ్రిని పరిచయం చేసి, యేసయ్యని పరిచయం చేసి, ఆ బిడ్డల్ని భార్యల్ని అందరినీ ప్రార్థనలో నడిపించుకుంటూ దేవుని వైపే తన ముఖమెత్తి, ఎప్పుడు నాకు ఆ పిలుపు వస్తుందా చెప్పాడు కదా. ఇక్కడ తండ్రి తల్లి ఏం చెప్పారు? మళ్ళీ ఒకసారి నేను నిన్ను పిలిపించుకుంటాయ్యా, అప్పటిదాకా నువ్వు అక్కడ ఉండు అని చెప్పారు. హల్లెలూయా. ఏం చెప్పారు? 45వ వచనం, 27వ అధ్యాయం ఆదికాండం 45వ వచనం. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. హల్లెలూయా. అయ్యా నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను పిలిచే ఒక రోజు వస్తుంది, అప్పటిదాకా నువ్వు అక్కడ ఉండు అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని తన యాత్రలో, తన జీవితంలో ఈ పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, పిల్లలు పెంచుకోవడం అంతూ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఒకరోజు పిలిచాడు, యాకోబు నువ్వు తిరిగిరా నీ దేశానికి, నేను నీకు వాగ్దానం ఇచ్చిన దేశానికి తిరిగిరా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రబ బస్సి కలారి కందర బరిష బలారి కందర బరిష బర. ప్రియమైన చెల్లి తమ్ముడు, ఒకరోజు దేవుడు మనల్ని పిలుస్తాడు. హల్లెలూయా. ఒకరోజు దేవుడు మనల్ని పిలుస్తాడు. మన యాత్ర యాకోబులాగా ముగిద్దామా, ఏశావులాగా ముగిద్దామా మనం ఆలోచించుకోవాలి. మన ఉద్యోగాలు, మన పెళ్ళిళ్ళు, మన పిల్లలు, మన సమస్తంతో కుట్టుమిట్టాడుతూ దేవుని చిత్తం చేయకుండా ఉన్నా కానీ మనకు పిలుపు వస్తుంది. ఒకవేళ నీ ఉద్యోగాలు, నీ బిజీ మధ్యలో దేవుని చిత్తాన్ని చేస్తున్నా కానీ పిలుపు వస్తుంది. ఈ భూమి మీద పుట్టిన మనిషికి ఒకరోజు పైలోకంలోంచి పిలుపు వస్తుంది ప్రియులారా. అప్పుడు నీ యాత్ర నువ్వు ఎలా ముగించావు? దేవుడు చెప్పినట్టే ముగించావా? నీకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించావా? పరలోకమందున్న నీ దేవుణ్ణి నీవు సన్మానించుకుంటూ నీ యాత్రలో ముందుకు నడిచావా? గొప్ప ఆశీర్వాదం నీదే, దీర్ఘాయుష్య నీదే, పరలోక రాజ్యం నీదే. ఒకవేళ వాటన్నిటిని విడిచిపెట్టి ఏశావులాగా ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకొని, ఇష్టమైన ఉద్యోగాలు చేస్తూ, తల్లిదండ్రులను గణపరచకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఏశావు లాంటి జీవితం వస్తుంది. జాగ్రత్త ప్రియులారా. చివరికి జరిగింది ఏంటో తెలుసా? యాకోబు జీవితంలో 12 మంది గోత్రకర్తలు పుట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంచెం టెంపరీగా తల్లిదండ్రులు విడిచి జీవించాడేమో, కానీ 12 మంది దేవుడు వాగ్దానం ఇచ్చిన 12 మంది గోత్రకర్తల్ని కనిపెంచి పరలోక రాజ్యంలోకి వెళ్ళినటువంటి ఘనత యాకోబుదైతే, ఏశావుది హేరోదు వంశాన్ని పుట్టించినటువంటి పాపం ఏశావుకి. ఏదోమైట్స్, ఏదోమీయుల్లో నుంచే హేరోదు రాజు వంశస్థులు పుట్టారు. ఒకళ్ళు యాకోబు జీవితంలో యేసు పుట్టాడు, కొన్ని తరాల తర్వాత అయినా. ఏశావు జీవితంలో యేసును చంపేటువంటి హేరోదు పుట్టాడు. ప్రియులారా, నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు. హల్లెలూయా. ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు. ఇప్పుడు ఏదోమైట్లు రష్యా, చైనా, జపాన్ ఈ దేశాల్లో చాలామంది ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు.
ఇప్పటికి కూడా మనం వాళ్ళ క్రియలు చూస్తున్నాను. రష్యా, చైనా, జపాన్ యాంటీ క్రైస్ట్. ఇప్పుడు అందరం గూగుల్ చేసి చూస్తూ ఉంటాం. 666 ముద్ర యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ మనలో లేడా? మనలో ఉన్నాడా? ఆ యాంటీ క్రైస్ట్ని చంపేద్దామా ఈరోజు? తల్లిదండ్రులను సన్మానించకుండా, యేసుని సన్మానించకుండా జీవిస్తుంటే మనలో అంత్యక్రీస్తు ఉన్నట్లే లెక్క. హల్లెలూయా. ఎక్కడో పుట్టి పెరుగుతూ దేశాన్ని, లోకాన్ని నాశనం చేసే అంత్యక్రీస్తు మనకు అంత ఇంట్రెస్ట్ కదా. మరి మనలో ఉన్న అంత్యక్రీస్తుని ఏం చేద్దాం? పెంచి పోషించుదామా? తండ్రి అయిన దేవుని మాటలు తీసుకోకుండా, తండ్రిని సన్మానించకుండా, తల్లిదండ్రులు సన్మానించకుండా అంత్యక్రీస్తుని పెంచి పోషిస్తూ చివరికి ఏశావు లాంటి జీవితం మనకు అవసరమా? కాదని నువ్వు అనుకుంటే దేవునికి క్షమ వేడుకొని, ప్రభా యాకోబు మీద విడుదల చేసినట్లుగా నిన్ను ఘనపరిచే దీవెన నా మీద విడుదల చేయి ప్రభా అని మనము ప్రార్థన చేసుకున్నాం. ఎంత పాపినైనా యేసు క్షమించును అని చెప్పారు కదా. ఇస్సాకు, రిబకా ఎంత కష్టపడి ఉంటారు. అయ్యో తమ్ముడిని చంపాలి అని చూస్తున్నాడే అన్నప్పుడు, వాళ్ళకి బాధపడుతున్నప్పుడు తెలియలేదా? పెద్ద కుమారుడిగా తెలిసినప్పుడు అమ్మా నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించండి, తమ్ముడిని పగబట్టా, ఇంకిప్పటి నుంచి అట్లా ఉండను, మీరు ఏది చెబితే అది చేస్తా, తమ్ముడికి ఇచ్చిన దేవుని నాకు ఇవ్వండి అని అడిగుంటే దేవుడు తప్పకుండా వాళ్ళ నోరు తెరిచి వాళ్ళకి ఆశీర్వాదం ఏశావు కూడా ఇచ్చి ఉండేవాళ్ళే. కానీ ఆయన గుణం ఎన్నో మారరాదు. సైతాన్ గుణం మారదు బిడ్డలారా. అలాంటి కఠినత్వం నీలో ఉంటే, ప్రభా అలాంటి పాపం నాలో తీసేయి, కఠినత్వం తీసేయి ప్రభా. నాలో ఏశావు ఎక్కడో ఉన్నాడు నాయన, అవిధేయత ఎక్కడో ఉంది, తండ్రిని సన్మానించలేని పాపం ఉంది, తీసేయి ప్రభా. నేను పూర్తిగా యాకోబులాగా ఉంటా. నా గర్భంలో నుంచి నిన్ను ఎరిగిన బిడ్డలు రావాలి ప్రభా. అనేక మంది ఆత్మీయ బిడ్డలకు నేను జన్మనిస్తా తండ్రి. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ప్రభా. నన్ను కష్టమైనా, నన్ను మరణం వెంబడించినా సరే నీవు నాతో ఉంటే చాలు ప్రభా అని ప్రార్థన చేసుకోగలిగితే చాలా సంతోషం. దేవుని ఆత్మ చాలా సంతోషపడతారు. ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు చదవాలని నేను అనుకున్నాను. రోమాపత్రిక సరే అక్కడక్కడ చదువుతాను. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఓబద్యాకు కలిగిన దర్శనము ఏదోమును గూర్చి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినపడెను. ఏదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నది. నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. చూసారా? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతు. ఇంకా చదవాలంటే కూడా కష్టంగా ఉంది. ఏదోం, ఏశావు నుంచి వచ్చినటువంటి సంతతి ఏదోమీయులు అని పిలువబడ్డారు. ఈ ఏదోమీయులను గురించి ఓబద్యా ప్రవక్తకి ఏం దర్శనం వచ్చింది? ఆయన ఎంత గర్వపోతో దేవుడు చూపించాడు. ఇప్పటికీ ఈ ఓబద్య గ్రంథం నాటికి ఏశావు చనిపోయినచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఎలా కర్సెస్ వస్తాయి తెలుసా? శాపాలు. ఒకవేళ నేను ఏదైనా పాపం విడిచిపెట్టకపోతే పిల్లలకి వెళ్తుంది. పాపాన్ని పిల్లలు వడిలేస్తానని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత ఆ పిల్లలకి వెళ్తుంది. ఇది బహుభయంకరమైన పరిస్థితి. దేవుడి వాళ్ళ మనతో మాట్లాడుతుంటే, మనలో ఏదైనా పాపం దేవుడు ఎత్తి చూపిస్తే ఈరోజే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి కూడా. సో ఈ ఓబద్య ప్రవక్తకి ఏమిస్తున్నాడు? జనముల చేత నువ్వు తృణీకరించబడ్డావు. నేను పర్వతాలు, శిఖరాలు ఎక్కాను అనుకుంటున్నావు కదా, అక్కడి నుంచి కూడా నేను పడదోసేస్తాను, జాగ్రత్త, నీకు తెలుసా అని దేవుడు మాట్లాడిన స్వరం ఓబద్య విన్నట్లుగా మనం చూస్తున్నాం. పరలోకం నుంచి పడగొట్టబడింది ఎవరు? లూసిఫర్. మనకు తెలుసు. చూసారా? ఈ తల్లిదండ్రులను సన్మానించాలి. నీకేం తెలుసు అని ఒకడుండు గమ్ముగా. మీ తరం వేరు, మా తరం వేరు, మీకు ఇంత టెక్నాలజీ ఉందా? నిజమే, టెక్నాలజీ మాకు లేదు, ఇప్పుడు బాగా ఉంది, కానీ మేము ప్రభువుని కలిగి జీవిస్తాం. పెద్దవాళ్ళ మనసులో, హృదయాల్లో దేవుని ఆత్మ ఉంటుంది, ఒక గొప్ప మంచితనం ఉంటుంది, ఒక తండ్రి హృదయం ఉంటుంది, తల్లి హృదయం ఉంటుంది, నిన్ను దీవించే మనసు ఉంటుంది వాళ్ళకి. దాన్ని నువ్వు తీసుకోవాలి. ఇక్కడ టెక్నాలజీ కాదు. టెక్నాలజీ మన పరలోకం తీర్చదు కదా. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్ విడుదల చేసింది, ఫలిస్తుంది ప్రియులారా. అది మనం తెలుసుకోవాల్సింది. చూడండి చివరికి ఎంత భయంకరమైన. అలాగే మలాకీ గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో 1వ వచనం, ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యములను అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని.
మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఏదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని కింద పడద్రోయుదును. చూశాను. తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా, యేసయ్యని సన్మానించి ఆయన మాటను చేర్చుకోవడం ద్వారా మనం ఈ భూమి మీద సంతోషంగా ఉండటమే కాకుండా పరలోకంలో కూడా నిత్య నివాసంలో చేర్చబడతాం. ఇన్ని తరాలు వెళ్ళినా ఆ ఏశావు, అంటే నేను ఏశావు కాదు కదమ్మా, కరెక్టే, ఏశావు యొక్క ఆత్మ, ఏశావు యొక్క గుణ లక్షణాలు. నేను ఏశావు కాదు, నేను యాకోబు కూడా కాదు, నేను అసలు ఒక స్త్రీని కదా. ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఏశావు, ఏశావు యొక్క సిస్టమ్, యాకోబు యొక్క సిస్టమ్, రెండు సిస్టమ్, రెండు డిఫరెంట్. ప్రియమైన చెల్లి తమ్ముడు, సంఘంలో ఏశావు అనే సిస్టమ్ బాగా డెవలప్ అయిపోయింది. వద్దు మనకి. యాకోబు అనే సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుందాం. గోత్రకర్తలకి మనం తల్లులు అవుదాం, తండ్రులు అవుదాం. ఏశావు వంటి కఠినత్వం మనకొద్దు. ఒకే తండ్రి పిల్లలంటే ఏంటి? చర్చ్. ఒకే యేసయ్య యొక్క పిల్లలే సంఘం అంతా. కానీ నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీలో ఏశావు సిస్టమ్ ఉందా, యాకోబు సిస్టమ్ ఉందా? ఈరోజు కొంచెం టైం తీసుకొని ఆలోచిద్దాం. ఎక్కడో ఒక విషయంలో ఏశావు సిస్టమ్ ఉంటే దాన్ని కాల్చివేద్దాం, దేవునికి అప్పగిస్తాం, ప్రభువా యాకోబులాగా చేర్చుకోమన్నాం. ఎందుకంటే ఇతని అహంకారం ఎంతగా మించిపోయిందంటే, నేను అయి కట్టుకుంటా, దేవుడు పడగొడుతూనే ఉన్నాడు. ఏదో ఒక కష్టం వస్తుంది నీకు, ఆ కష్టం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు ఇచ్చినా, చిన్న చిన్న పనిష్మెంట్స్ దేవుడు ఇచ్చిన వాటిని అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పులో ఉండిపోయినటువంటి ఏశావు, నువ్వు పడగొడితే నువ్వు అర్థం చేసుకోలేదు కదా, మళ్ళీ నేను కట్టుకుంటా, పోయి నేను మళ్ళీ కట్టుకుంటా అని యేసుతో మనం అనొచ్చా? ఈ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఎంత అహంకారం! అలా మాట్లాడుతూ ఏశావు మారు మనసు లేకుండా, తన తప్పిదాలు అర్థం చేసుకోకుండా, తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకుండా అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోయిన ఏశావుని మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి మళ్ళీ దేవుడు పిలుపు అందుకొని ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పరలోకం చేరినటువంటి యాకోబును కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మలాకీ గ్రంథం మీరు చూశారు కదా, 1-6 వచనాలు. రోమా కూడా 9వ అధ్యాయంలో 10వ వచనం మీరు చదువుకోండి. ఆ తర్వాత కొన్ని మాటలు చాలా చదవాలని ఉంది కానీ అవ్వదు కదా పిల్లలు అన్నీ చదవటం. బిపిన్తో మాట్లాడండి మీరు, మమ్మీ 1 అవరే చెప్పంటాడు. అందుకని 1 అవర్లో ఫాస్ట్గా ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది, జెట్ ఫ్లైట్తో స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. ఇందును గుర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. చాలామంది అడుగుతూ ఉంటారు, సరే యాకోబును ప్రేమించాడు దేవుడు, ఆయన అన్నే కదా ఏశావుని ఎందుకు ప్రేమించలేదు అని చెప్పి. దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ప్రేమించాడు. ఆయన బుద్ధిని బట్టి ఆయన దేవునికి దూరంగా జరిగాడు. యేసు తండ్రి అందరికీ ప్రభు. యేసుక్రీస్తు హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, భూమి మీద ఉన్న సకల జాతి మనుషులకి, సకల ప్రాణులకి, సృష్టి అంతటికి దేవుడు. ఆ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రి అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఇస్సాకు, రిబకా, ఏశావుని, యాకోబుని ఒకే రీతిగా ప్రేమించాడు. బికాజ్ ఆఫ్ హిజ్ రాంగ్ చాయిస్. ఏశావు తల్లిదండ్రుల మాట తీసుకోలేదు, చేసుకోకూడని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, దేవుని ఆజ్ఞను పాటించలేదు, తల్లిదండ్రులను సన్మానించలేదు, యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకోలేదు కనుక ఆయన హేరోదు సంతానాన్ని విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకే తండ్రికి తల్లికి పుట్టిన బిడ్డలు ప్రియులారా, ఒకే సంఘానికి నువ్వు వెళ్తూ ఉండొచ్చు, మీరు క్రిస్టియన్స్గానే ఉండొచ్చు, సరిపోదు. నీలో ఏశావు ఉన్నాడేమో, ఈరోజు పీకి తీసి అవతల పారేసాయి. యాకోబు ఉన్నాడా? తండ్రి నీకు స్తోత్రాలు నాయన, ప్రతి విషయంలో నేను నీ అడుగులో అడుగు వేసుకుంటూ యాకోబు వలె చివరి వరకు జీవించే కృపని అని మనం ప్రార్థన చేసుకున్నాం. సో ఇక్కడ ఏముంది? యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎందుకంటే క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే కీడైనను మేలైన.
సో చాలామంది వాళ్ళ క్రియల ద్వారా, లేదంటే వాళ్ళు చారిటీ ఇవ్వటం ద్వారా, వాళ్ళు ఇంకేవో మంచి పనులు చేయడం ద్వారా, నో 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 మనం చేసిన మంచి పనులు మనకు రక్షణ ఇవ్వలేవు ప్రియులారు. ఏశావు చేసింది ఇదే. అయ్యో 2 పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మని నాన్న కష్టపెట్టానేమో, వాళ్ళ మనసు ఏదో ఇబ్బంది పడినట్టుందే, అందుకని తమ్ముడిని దీవించారేమో అని భౌతికమైన విషయాలు ఆయన మార్చుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వెళ్ళి ఇష్మాయిల్ కుమార్తెను చేసుకున్నాడు. దాని ద్వారా దేవుని దీవెన వచ్చిందా? రాలేదు, రాదు ప్రియులారా. మనం మార్చుకోవాల్సింది ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల మాట నువ్వు తీసుకొని, వాళ్ళు చెప్పిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని, వాళ్ళు చెప్పిన ఉద్యోగం చేసి కుదురుగా నువ్వు జీవిస్తే సంతోషమే. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన దీవెనలు మనకు ఇవ్వగలుగుతారు. నీవు సన్మానించావు, ఆ ఫలం పొందావు, సంతోషమే. కానీ పరలోకముందున్న తల్లి తండ్రి యేసయ్య, ఆయన మాట కూడా నువ్వు విని, ఆయన మాట నువ్వు చేర్చుకొని, నీ క్రియల మూలమైన విశ్వాసం ద్వారా కాకుండా నీ పాపాలు ఒప్పుకోవటం ద్వారా, క్రీస్తుని తల్లిదండ్రులుగా స్వీకరించడం ద్వారా నీ యాత్ర నువ్వు ప్రారంభించాలి. ఆ యాత్ర ప్రారంభించినప్పుడు దేవుడు పిలిచే ఒక రోజు వస్తుంది. దేవుడు పిలిచే ఒక రోజు వస్తుంది ప్రియులారా. అప్పుడు నువ్వు సంతోషంగా ప్రభు సన్నిధి చేరగలుగుతావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోనండి. నూతన నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఏశావు చేసిన పాపాలు ఇక్కడ చెప్తున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు, వ్యభిచారం చేశాడు, తల్లిదండ్రుల మాట వినలేదు, దేవుని మాట తీసుకోలేదు, ఇవన్నీ చెయ్యలేదు, అలాగే జీవించుకుంటూ వచ్చాడు. కనుక ఏమైంది? 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హావాలా రషికార బస్సికంత. చూసారా ఎంత భయంకరం! ఈ వాక్యం చదవటానికి నాకు కొంచెం భయం కూడా పడ్డా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఎప్పటికో ఏశావుకు మారు మనసు వచ్చింది. ఎప్పటికో మామగారి ఇంటి దగ్గర నుంచి భార్యలతో బిడ్డలతో ప్రయాణం చేసి వస్తున్న తమ్ముడిని ఎదుర్కోవటం కాకుండా, ఎదుర్కొని సంతోషించి, అయ్యో తమ్ముడు నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని ప్రేమించి కౌగులించుకోకుండా 400 మంది సైన్యాన్ని వేసుకుని అప్పుడు కూడా యాకోబును చంపటానికి వచ్చాడు. అంటే ఆ మొదల్లో స్టార్టింగ్లో ఆయన మనసులో దూరినటువంటి ఆ మరణదూత ఇన్ని సంవత్సరాల్లో కూడా అది వెంబడిస్తూనే ఉంది. స్పిరిట్ ఆఫ్ డెత్. జాగ్రత్త బిడ్డలారా. ఏశావుని ఎంచుకున్నటువంటి ఏశావు యొక్క అవిధేయత ద్వారా తల్లిదండ్రులను దేవుణ్ణి పోవటం ద్వారా సన్మానించలేదు కనుక ఆయనలో దూరినటువంటి ఆ మరణదూత తరతరాలుగా వస్తూనే ఉంది. మారు మనసు లేదు, మార్పు లేదు. ఎవరిని చంపుదునా, ఎప్పుడు చంపుదునా, మరణం పనేంటి? మనకు చెప్పి తలుపు తట్టి డోర్ తీసుకొని హలో అని చెప్పొస్తుందా? తెలియదు. మన మరణం మన మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మరణం నిన్ను వెంబడించి నరకంలో చేర్చక ముందే పరలోకపు తండ్రి తల్లి అయినటువంటి యేసుని సన్మానించి నిర్గమకాండ 20వ అధ్యాయం 12వ వచనంలోని వాగ్దానం మనం జరిగించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఎప్పుడో టైం దాటిపోయిన తర్వాత ఈ ఏశావు అయ్యో శ్రద్ధతో వెతికాడని ఉంది. అయ్యో నేను చేసిన తప్పు, బహుశా తల్లిదండ్రులు చనిపోయారేమో, అప్పటికి తమ్ముడు దూరం అయిపోయాడు, ఈయన కాగోని రాజ్యానికి వచ్చేసాడు, విడిచిపెట్టి వచ్చేసినానుంది, తమ్ముడి దగ్గర నుంచి వెళ్ళిపోయినానుంది. తమ్ముడు దేవుని కలిగి జీవిస్తుంటే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఒకవేళ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నరకానికి అని గుర్తుపెట్టుకో ప్రియమని చెల్లి. తమ్ముడు పారిపోయి వెళ్ళిపోయి ఎప్పుడో మనసు బాగలేనప్పుడు దేవుడా నువ్వు నాకు కావాలి, దేవుడా నువ్వు కావాలి అని వెతికినప్పుడు మారు మనసు పొంద అవకాశము దొరకలేదు, విసర్జింపబడెను. హల్లెలూయా. ఇక ఏశావు జీవితంలో ఇంకేమి లేక మరణం దగ్గరకు వచ్చినాక, మరణం కూడా రుచి చూసినాక అప్పుడు దేవుడిని ఎత్తుకుంటే ఏమొస్తుందో చెప్పండి? అప్పటికే విసర్జింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, స్వీకరించలేదు దేవుడు ఇంకా ఆయన్ని. దానికి కారణం ఏంటి?
తల్లిదండ్రుల్ని సన్మానించలేదు. మనకిప్పటిదాకా తల్లిదండ్రులు అంటే మా అమ్మ నాన్న, సీతారామయ్య గారు, శారదమ్మ గారు, కరెక్టే, వాళ్ళని సన్మానించాలి. నేను సన్మానించాను కూడా. అది మాత్రమే కాదు, మన పరలోకపు తండ్రి తల్లి ఎవరని మనం తెలుసుకున్నాం. మత్తయి సువార్తలో యెషయా గ్రంథం 66 అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మన తల్లి తండ్రి యేసయ్య అనుకున్నాం. ఆయన సన్మానించాలి అంటే ఏంటి? యేసయ్యకి శాలువా కప్పుదామా? యేసయ్య గురించి గొప్ప మాటలు చెప్దామా? చెప్పు, మంచిదే. యేసయ్య గురించి గొప్ప మాటలు చెప్పవలసిందే, ఆయన గొప్ప దేవుడు కనుక. అది కాదు ప్రియులారా, అదొక్కటే కాదు, ఆయన మాటని మనం తీసుకొని మన జీవితంలో ముందుకెళ్ళటమే యేసయ్యని సన్మానించడం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే శాలువా కప్పుకోవడం, ఫాదర్స్ డే, మదర్స్ డే చేయటం కాదు. వాళ్ళ మాటను తీసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది ఏదో నచ్చలేదు, కాసేపు కూర్చోండి, వాళ్ళతో చర్చించండి. అలాగే యేసయ్య నిన్నేదో విడిచిపెట్టి ఎక్కడికో దూరదేశం రమ్మన్నాడు, నీకు అది నచ్చలేదు, నువ్వు కంఫర్టబుల్గా ఇక్కడ బాగున్నావు, నీకు ఇక్కడే బాగుంది, నువ్వు ఉన్న స్థలంలో నీకు బాగుంది, పర్వాలేదు, తప్పేం లేదు, దేవునితో కూర్చొని డిస్కస్ చేయి. అయ్యా, ఈ ఉన్న స్థలంలో ఫలానా నష్టం జరగబోతుంది, మరణానికి పెట్టారు నీకు ఇక్కడ, కనుక ఈ స్థలం వదిలేసి వెళ్ళిపో, నీ సొంత వాళ్ళే నీకు ఇక్కడ చేశారు, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఇక్కడ వదిలిపెట్టిన దీవెనలేయో అవి నేను 100 ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాకోబు స్తుతించాడు, ప్రభా నేను ఈ కర్రతో వెళ్ళా, నన్ను ఇప్పుడు జన సమూహంగా తీసుకొని వస్తున్నావు. హల్లెలూయా. ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వు యేసును సన్మానించి ఏది విడిచిపెట్టావో దానికి 1,000,000 రెట్లుగా దేవుడు నీకు ఇస్తాడు. యాకోబు వివాహం లేకుండా వెళ్ళాడు, బహు అధైర్యంతో వెళ్ళాడు, భయంతో వెళ్ళాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టానని బాధతో వెళ్ళాడు, అన్న వెంబడిస్తూ చంపేస్తానన్న ఒక భయంతో వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు 4 భార్యలు, 12 మంది గోత్రకర్తలు, దాసీలు బోలెడంత ఆస్తి తీసుకొని తిరిగి దేవుడు చెప్పిన రాజ్యానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు కోసం నువ్వు ఏది వదిలినా అది నీకు ఆశీర్వాదమే. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనలో ఎక్కడన్నా మన జీవితంలో ఏషావు ఉంటే దేవుని వేడుకొని ఆ ఏషావు సిస్టమ్ అనేది తీసేద్దాం. ప్రభా, యాకోబులాగా మీరు ఏ స్థలంలో చెప్తే ఆ స్థలంలోకి, ఏ పని చేస్తే ఆ పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా తండ్రి. యాకోబుకి ఇచ్చిన దీవెన, అబ్రహాము తండ్రి అయిన మా పితరుడు అబ్రహాముకి పలికిన దీవెన నాకు ఈ ప్రభాని ప్రార్థన చేసుకుందామా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. లెట్ us pray. పరిశుద్ధాత్మ తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవుడా, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఇన్ని రోజులు శాలువా కప్పడమని, దండేసుకోవడమని, మంచి మాటలు చెప్పడమని అనుకున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు నాయన, పరలోకపు తల్లి తండ్రి నీవేనని దినం వాక్యం ద్వారా మాట్లాడి మీ మాట తీసుకొని యాకోబులాగా తండ్రి ప్రభా మేము నిన్ను చేరగలిగే కృప మాకు దయచేయండి తండ్రి. ఏశావులాగా ప్రభా మీ మాటను త్రోసివేసి నెట్టివేసి ప్రభా మరణం వైపుగా మేము వెళ్లకుండా తండ్రి, మా సమయం దాటిపోయిన తర్వాత ఎంతో వెంబడించి బ్రతిమాలుకున్నా కూడా తండ్రి నరకంలో పడిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మ మాకు రాదు కదా ప్రభా. అందుకని ఈ ఆయుష్కాలం ఉండంగానే తండ్రి ప్రభా మేము పశ్చాత్తాపడి మారు మనసు పొంది మిమ్మల్ని సన్మానించి ఘనపరిచి మీ మాటలో జీవించి మీ మాటలోనే మేము మా యాత్ర ముగించడానికి సహాయం దయచేయండి తండ్రి. మాలో ఎక్కడన్నా ఏశావు అనే ఒక సిస్టమ్, ఒక చీకటి ఉంటే దాన్ని ఈరోజు మీ అగ్నితో కాల్చివేయండి ప్రభా. యాకోబు వలే తండ్రి పెద్ద పెద్ద గోత్రాలకి కర్తల్ని పెంచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా పిల్లల్ని యాకోబు సంతతిని దీవించినట్లుగా దీవించిన అయినా నీకు స్తోత్రాలనైనా. ఏశావు వలే తండ్రి మిమ్మల్ని చంపేటువంటి పిల్లల్ని ప్రభా మరి హేరోదు సంతతిని కనేవాళ్ళంగా ఉండకుండా సంఘంలో తండ్రి యాకోబు వంటి బిడ్డల్ని లేవనెత్తండి నాయన. గోత్రకర్తల్ని లేవనెత్తండి తండ్రి. మీ మాట వినేటువంటి సంఘాలను లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పారు ప్రభా. యాకోబు చెవిని మాకు దయచేయండి. యాకోబు చెవిని మాకు దయచేయి ప్రభా. యాకోబు చెవిని మాకు దయచేయి, సంఘానికి దయచేయి ప్రభా, అందరికీ దయచేయండి ప్రభా. యాకోబు వలె మా యాత్ర మీ మాటతో ప్రారంభించి మీ మాటలోనే ముగినట్లుగా సహాయం దయచేయమని మా విజ్ఞాపనలు విన్నందుకు నీకు స్తోత్రాలు చెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మనందరం యాకోబు వలె జీవించి మన జీవితాల్లో దేవుని మహింపరిచి దేవుని సన్మానించి దేవుడు మనకు ఏర్పరిచిన రాజ్యంలో మనందరం కలుసుకొని ఆనందిద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.